తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వాలా, లేక ఆయన అధికారం తీసేసి గతంలో 5 సంవత్సరాలు 14 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని కట్టబెట్టాలా అనే అంశం మీదే ప్రధానంగా ఎన్నిక జరిగిందని నేను భావిస్తూ ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన వారు, 5 సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని చవి చూసిన వారు ఓట్లు వేయడానికి వచ్చినటువంటి తీరు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఉదయం నేను 7:30-8 గంటలకు వెళ్ళా. అప్పటికే బారులు తీరి ఉన్నారు. నేను అడిగే 8ంటికి వచ్చారమ్మా అని. మేము 5ంటికే వచ్చామండి అని అన్నారు. అంటే 5 గంటలకే మహిళలు, వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు. పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి కారణం ఏమిటి, దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. నేను భావిస్తున్నా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తరువాత నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కుని వినియోగించడం కోసం గంటల తరబడి వృద్ధులు, గంటల తరబడి మహిళలు, గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచున్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున. లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా 79-80% ఉంది. ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్తో కోస్తో ఎక్కువయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంటే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి, ఎందుకంటే రాత్రి 10-11 కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా. పోయినసారి కన్నా ఏదన్నా 1% పెరగొచ్చు, 1% తగ్గొచ్చు తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు. ఇది చాలామంది అనుకోవచ్చు. పూర్వం మాకు కూడా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చాలాసార్లు పోటీ చేసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఎక్కువ పర్సంటేజ్ ఓటు అవుతుంది అనేటువంటి భావన ఉన్నది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, పోయినసారి కన్నా ఎక్కువ అయితే అది పాజిటివ్ ఓటు. పాజిటివ్గా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, మా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకోవాలి, సుఖవంతంగా బతకాలి అనేటువంటి భావనతో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీసు, ఎస్సీలు, బీసీలు, సంక్షేమాన్ని అందుకున్నటువంటి అనేక మంది ఓటర్లు వచ్చి తమ బాధ్యతను నిర్వహించుకొని మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి తాపత్రయం వారి ముఖాల్లో నిన్నే కాదు కనిపించింది. నేను క్యూలో నుంచినప్పుడు కనిపించడమే కాదు, ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా కనిపించింది. నేను చూసా, 89లో మొదటిసారి పోటీ చేశా. ఆ తర్వాత 2 సార్లు మినహా ఇది 6వసారి పోటీ చేస్తున్నా. అన్ని ఎన్నికలు చాలా సన్నిహితంగా చూసా, పోటీ చేయని ఎన్నికలు కూడా. మొదటిసారి ఈసారి మాత్రమే ప్రతి గ్రామంలోనూ మహిళలు జెండాలు పట్టుకొని, కొన్ని గ్రామాల్లో అయితే ఆశ్చర్యం, పురుషుల కన్నా మహిళలే నా ప్రచారంలో పాల్గొన్నారు. వ్యాన్ వెళ్తుంటే నా వ్యాన్ ముందు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని జై జగన్ అంటూ నినదిస్తూ ఉరుకులు వేశారు, పరుగులు తీశారు. అందరూ మహిళలు. ఇదంతా మహిళల్లో ఉన్న సంకేతం. నేను ఒకటే మనవి చేస్తున్నా, మహిళలు పెద్ద ఎత్తున 70% ఆఫ్ మహిళలు ఏ కులమైనా ఏ మతమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారని నేను విశ్వసిస్తున్నా. ఎందుకో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సాధికారత కల్పించాడు. అమ్మఒడి మహిళలకు ఇచ్చాడు, డోక్రా మహిళ రుణమాఫీ మహిళలకు ఇచ్చాడు, ఇళ్ల పట్ట మహిళలకు ఇచ్చాడు. ఇట్లా ఏది చేసినా మహిళల ఖాతాల్లోకి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మహిళలు ఒక ఆర్థిక స్వావలంబన కోసం,
ఒక సాధికారత సాధించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారు, వారికి ఆ విధంగా సహాయం చేశాడు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారికి మేము సహాయం చేయాలి, మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో మహిళలు పెద్ద ఎత్తున చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మహిళలు జెండాలు పట్టుకొని వచ్చారు, వేలు మీద ముద్ర వేయించుకున్నారు, ఓటు ఫ్యాను గుర్తుకు వేసి వెళ్ళారు అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. అది నా మనసుకు తట్టింది ప్రతి చోటకి వెళ్ళినప్పుడే మనం చేస్తున్నాం. అంత పెద్ద ఎత్తున కానీ విని ఎరుగని రీతిలో ఒక ప్రభుత్వ పాజిటివ్ ఓటు ఇంత పెద్ద ఎత్తున ఉండటం అనేది చరిత్రలో చాలా అరుదైనటువంటి సంఘటన. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత నాకు అది జరగలేదు, నాకు ఇది జరగలేదు అనేటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యతిరేకతే లేదు, మొత్తం ప్రభుత్వం యొక్క సానుకూలత. మళ్ళా ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేయాలి అనేటువంటి తాపత్రయం మాత్రమే ఓటర్లో నాకు కనిపించిందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంత పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నందుకు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియపరుస్తున్నానని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ప్రజలు చాలా సంతోషంగా పాల్గొన్నటువంటి సందర్భాలు నాకు ఒక్కొక్కరుగా కనిపించాయి. మరొక విషయాన్ని కూడా చెప్తే చాలామంది మేము గెలుస్తామని తెలుగుదేశం వాళ్ళు ఏదో సాధిస్తామని కొన్ని ఎల్లో పత్రికలు, ఆ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, లేకపోతే ఈనాడు, లేకపోతే TV5, లేకపోతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది వచ్చినా నేను ఇవాళ చెప్తున్నాను, 4వ తారీఖు 12 గంటలకు చూడండి, అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. దీన్ని మీరు విశ్వసించండి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా సత్తెనపల్లిలో కూడా నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. టౌన్లో కానీ వివిధ మండలాల్లో కానీ చాలా పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారు పాజిటివ్గా. మళ్ళీ తిరిగి ఒక మంత్రిగా పనిచేసిన నాకు పెద్ద మెజారిటీతో గెలిపిస్తారనే విశ్వాసం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పోతే ఇక్కడ కొన్ని బాధాకరమైనటువంటి అంశాలను ప్రస్తావన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదేమిటంటే చాలా పెద్ద ఎత్తున హింస ప్రజ్వరిల్లింది. ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో, నర్సరావుపేట నియోజకవర్గంలో పలనాడు మొత్తం కనీ విని ఎరుగని రీతిలో ఏ రోజున కూడా ఈ ఎన్నికల్లో కూడా జరగనటువంటి విధంగా హింస జరిగింది, ఇంకా జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని గ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి, మా మీద దాడులు చేస్తున్నారు అని. ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనారిటీల మీద దాడులు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. చాలా దురదృష్టకరమైన మనం చేస్తున్నాం. నేను ఒక విషయాన్ని గమనించదలుచుకున్నా, కోజేబాయ్ ఒక్క నిమిషాన్ని గమనించదలుచుకున్నా. ఎన్నికల కమిషన్ చాలా విషయాలను ప్రస్తావన చేసింది, చాలా మార్పులు కూడా చేసింది. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ కాపాడటం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరి ఓటును వాళ్ళు సక్రమంగా వినియోగించుకోవడం కోసం లా అండ్ ఆర్డర్ కాపాడాలి, పోలింగ్ స్టేషన్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి అనేది ఎన్నికల కమిషన్ యొక్క ఉద్దేశం. అది ప్రజాస్వామ్యంలో చాలా అవసరం. ఈ సందర్భంలో కొన్ని మార్పులు చేశారు, మంచిదే. డీజీపీని మార్చారు, వండర్ఫుల్. అంటే డీజీపీ వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు వేశారు కాబట్టి ఏదన్నా నెపోటిజం లేదా పక్షపాతాన్ని చూపిస్తారనే ఉద్దేశంతో మార్చారు, వండర్ఫుల్. ఐజీని మార్చారు ఇక్కడ, వండర్ఫుల్. ఎస్పీని మార్చారు ఇక్కడ, వండర్ఫుల్. చాలా చోట్ల ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మార్చారు. ఎందుకు మార్చారు? ఒక నిష్పక్షపాతమైన ఎన్నిక జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మార్చారు, చాలా సదుద్దేశంతో మార్చారు, మంచిదే. నేను అడుగుతా ఉన్నా ఇవాళ, ఇంతమందిని మార్చారే, ఇన్ని మార్పులు చేశారే, నిష్పక్షపాతంగా జరిగిందా? లా అండ్ ఆర్డర్ కాపాడబడిందా? ఎంత బాధతో చెప్తున్నానంటే బోత్ సైడ్స్. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు తన్నులు తిన్నారు కొన్ని చోట్ల, వైసీపీ వాళ్ళు తలకాయలు పగిలాయి. వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి, అయ్యా మా ఊర్లో కొడుతున్నారు, మా పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు పంపండి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను
ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను. పోలీసులకు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానటువంటి పరిస్థితి. మ్యాన్ పవర్ లేదా? ఎందుకు రీచ్ కాలేదు? తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వారు వెళ్ళారు సినిమాల్లో వెళ్ళినట్టుగా. ఏమిటి దుర్మార్గం ఉంటున్నాను. ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్, నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు. మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది నిస్సందేహం. పూర్తిగా ఫెయిల్ అయ్యారా నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. ఫెయిల్ అయ్యారా లేక తెలుగుదేశంతో కొల్లుడయ్యారా ఏమిటి నాకు అర్థం కాదు. నాకు చాలా చిత్రమైనటువంటి విషయాలు నేను గమనించాయి. వాళ్ళ నా నియోజకవర్గంలో నిన్న నేను బూతులు తిరుగుతూ నకరికల్ వెళ్ళాను. నకరికల్లో నాకు నకరికల్ ఎస్ఐ ఫోన్ చేసి, సార్ ఇక మీరు తిరగడానికి వీల్లేదు, అందరినీ హౌస్ అరెస్ట్ చేసేయమన్నారు అని చెప్పారు. ఎవరు మా పిఏకి చెప్పారు, మణి గోపాల్కి. చెప్పగానే నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను, బిందు మాధవ్ గారికి. ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ బిందు మాధవ్ గారు, ఐపీఎస్ ఆఫీసర్, ఐ నో వెరీ వెల్, మనకు కూడా పనిచేశారు. నాకు ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్, ఒక మంచి ఆఫీసర్ అనే అభిప్రాయం కూడా నాకు ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంది. ఆయనకి నేను ఫోన్ చేస్తే, అవును సార్, ఎలక్షన్ కమిషన్ హ్యాస్ గివెన్ ఆర్డర్, మీరు హౌస్లో ఉండాలి. నేను సార్ మరి నకరికల్లో ఉన్నానంటే, అయితే ఇమీడియట్గా మీరు మీ ఇంటికి వెళ్ళి సత్యనపల్లిలో ఉండండి అన్నాడు. ఇమీడియట్గా బయలుదేరి సత్యనపల్లి వచ్చా. సత్యనపల్లిలో కూర్చున్నా. ఫోన్ వచ్చింది నాకు, కుంకలగుంటలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతున్నాడు. మళ్ళా కాసేపు ఫోన్ వచ్చింది, గుళ్ళపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతున్నాడు. నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను, వాట్ ఈజ్ దిస్ సార్? నన్నేమో తిరగొద్దన్నారు, నేనేమో ఒక లా అబైడింగ్ సిటిజన్గా, ఒక మంత్రిగా, నాకు సెక్యూరిటీ ఉన్నా ఇంట్లో కూర్చున్నాను, నా ప్రత్యర్థి తిరుగుతున్నాడు, ఏమిటి ఇది అన్నా. నో సార్, కమ్యూనికేషన్ విత్ గ్యాప్, ఆ ప్రత్యర్థిని కూడా ఆపేస్తాము అన్నారు. సరే అలా కూర్చున్నా. చాగంటివారిపాలెంలో కన్నా లక్ష్మీనారాయణ గారి కొడుకంట ఆయన వచ్చాడు. వచ్చి మీ అంతు తేలుస్తామని వార్నింగ్ ఇస్తున్నాడు. అక్కడ నాకు ఫోన్ చేశారు. ఆ తర్వాత అక్కడ సిఐ ఉన్నాడు, రాంబాబు అని ఆయన, నా పేరు గల ఆయనే. ఆ సిఐకి ఫోన్ చేయడానికి ప్రయత్నం చేశాను, ఫోన్ ఎత్తలేదు. తర్వాత మళ్ళా ఎంపీపీ ద్వారా ఆ ఫోన్ ఇవ్వమన్నా, అతను ఏదో రెచ్చిపోయి మాట్లాడాడు. నేనేంచిన అతనే నా దగ్గరికి వస్తేనే నేను రికమెండ్ చేశా. ఆ రోజుల్లో ఆ రాంబాబున చాలా అగ్లీగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించాడు. ఏంటి ఆయన అగ్లీగా మాట్లాడుతున్నావు? యు ఆర్ నాట్ ఎ రౌడీ, యు ఆర్ ఎ పోలీస్ ఆఫీసర్, వై యు ఆర్ టాకింగ్ లైక్ దట్? నేనే వస్తున్నాను అక్కడికి. నేను వెళ్ళాను, ఎందుకంటే నేను వెళ్ళకూడదు అనుకున్నాను. ఇక్కడే ఎస్పీ గారు చెప్పాడు కాబట్టి ఉండాలనుకున్నాను. అవతల కన్నా లక్ష్మీనారాయణ తిరుగుతున్నాడు, కన్నా లక్ష్మీనారాయణ కొడుకు నాగరాజు తిరుగుతున్నాడు. నేను వెళ్ళకపోతే నా క్యాడర్ ఒప్పుకోరని నేను అక్కడికి వెళ్తే అక్కడి నుంచి బయటకు వచ్చాడు. పెద్ద పోలీసు ఇది ఉంటారు కదా, ఈ మధ్య స్పెషల్గా వచ్చారు ఆర్మీ, వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కొట్టించాలని ప్రయత్నం చేశాడు. ఈ రాంబాబు అనే వ్యక్తి సిఐఎఫ్ రూరల్ నా టైంలోనే ఇక్కడికి వచ్చాడు. ఒక ఆఫీసర్తో అంటే ఇతను వాళ్ళతో కొల్లుడైపోయాడంటే, మీ టైంలోనే కదండి వచ్చింది అన్నాడు. నిజమే, నా టైంలోనే వచ్చాడు. నేను ఎవరికి, నీకు మీ అందరికీ తెలుసు, నా నియోజక ప్రజలందరికీ తెలుసు. పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా రికమెండ్ చేస్తే నేను డబ్బులు తీసుకునే మనిషిని కాదు. ఈ రాంబాబు అనే వ్యక్తి నా టైంలో వచ్చి ఇవాళ అమ్ముడిపోయాడు. నా ఆరోపణ. నాగరాజు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు. నన్ను కూడా ఎక్స్పెక్ట్ చేశారు. క్యాండిడేట్గా నన్ను చాలామంది అడిగారు, ఏమన్నా పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటని. నో, ఐఎమ్ ఏ మినిస్టర్. నా రికమెండేషన్తో వచ్చినటువంటి పోలీసు ఆఫీసర్లను కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు, నేను చేయను అలా అని చెప్పా. ఆ పోలీస్ ఆఫీసర్ 5 లక్షలు 6 లక్షలు తీసుకుని కొల్లుడైపోయి వారికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి ఈ ప్రజాస్వామ్యంలో? ఒక మంత్రిగా, ఒక సిన్సియర్గా పనిచేసిన మంత్రిగా, పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లో డబ్బులు తీసుకొని మంత్రిగా ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా. మీకు చాలా చిత్రం, దమ్మాలపడనే గ్రామంలో ఒక బూత్లో ఈ రాంబాబు అనే వ్యక్తి అక్కడ ఒక పోలీసుని పెట్టాడు. మళ్ళీ అవతల ఉన్న బూత్, నాకు అనుకూలంగా ఉండేటువంటి బూత్, రెడ్డీస్ ఉంటారు, అక్కడ మాత్రం 6 పెట్టాడు. దిస్ ద ప్లాన్. డబ్బులు తీసుకుని ప్లాన్ చేసే పరిస్థితి. ఈ బూత్లో ఏం చేశారు? వచ్చితే ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీకి వేయండి,
మీ ఇష్టం వచ్చే వాళ్ళకి, ఎమ్మెల్యేకి మాత్రం కన్నాకు మేమే నొక్కుతాం అని నొక్కారు. సుమారుగా 1000 ఓట్లు నొక్కారు అక్కడ. ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ టు ది ఎలక్షన్ ఆఫీసర్. రీపోల్ కోసం అడుగుతున్నా, ఏం చేస్తారో చూద్దాం. నారినిపాడు మా అల్లుడు ఉపేష్ ఈజ్ ఏ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. వెళితే అద్దాలు పాల్గొట్టారు. ఫోన్ చేస్తే ఎత్తరు పోలీసులు, వెళ్ళమంటే వెళ్ళరు. కొల్యూడెడ్ విత్ నారినిపాడు తెలుగుదేశం గ్రూప్. వాళ్ళతో కొల్యూడ్ అయిపోయి డబ్బులు తీసుకుని ఆ సిఐ, అందరినీ అంటలే నేను, ఆ సిఐ రాంబాబు కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం. అదేమంటే మీరేం జరగా అంటున్నారు, అది వేరే అంశం. కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం, టేకింగ్ మనీ పర్చేజ్డ్ బై తెలుగుదేశం, ఈజ్ డూయింగ్ లైక్ దట్. ఏంటి ఇంకా ప్రజాస్వామ్యంలో రక్షణ లేకపోతే? అయ్యా ఓటేస్తుంటే కొడుతున్నారు, నాకు రక్షణ కావాలి అని అడుగుతుంటే పోలీసులు ఫోన్ చేస్తే పంపనటువంటి దుస్థితిలో ఉన్నామే. 1 కాదు 2 కాదు, కుంకలగుంట, చీమలమర్రి, నారినిపాడు, తమ్మాలపాడు, తొండపి, అది మన గుళ్ళపల్లి, మాదల, ఇవాళ కూడా మాదల్లో జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాట్ ఇస్ దిస్? మీరు మార్చారు పోలీస్ ఆఫీసర్లు, ఎలక్షన్ కమిషన్ సిన్సియర్గా చేసేవాళ్ళని పెట్టారు మీరు. ఏంటి జరిగిందని అడుగుతా ఉన్నా. రివ్యూ ఇట్. పోలీస్ ఏం చేసిందనే దాని మీద రివ్యూ జరగాలి ఎలక్షన్ కమిషన్ అని కూడా మనం చేస్తున్న దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేశారు. ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నామో లేదో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. న్యూట్రల్ అపోజిషన్లో కూడా మాకు ఇంతకన్నా బాగా జరిగిందని కూడా మనం చేస్తున్నాం. ఆర్తనాదాలు చేస్తున్నటువంటి వైసీపీ కార్యకర్తలకి పోలీసుల్ని పంపలేని దీన స్థితిలో ఇవాళ మేము ఉన్నాం అభ్యర్థులు అంటే నాకు నిజంగా బాధేస్తుంది, గుండె తరిగిపోతుందని కూడా మనం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇక్కడ జరిగింది ఈ ఎలక్షన్ కమిషన్ టైంలో అనేది నాకు బాధ. సిఐ ఎత్తడు, డిఎస్పీ ఎత్తడు, ఎస్పీ ఎత్తాడు. ఎస్పీ గారు పాపం మాట్లాడుతూ ఉన్నాడు, పంపిస్తున్నాను అంటున్నాడు, 5 నిమిషాలు వెళ్తానంటున్నారు, 5 కాదు గంట అయినా కూడా రీచ్ కానటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి కలగటం చాలా శోచనీయమైనటువంటి బాధాకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఇది నేను మళ్ళా ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నో రీపోలింగ్ అని. నేను అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ ఎలక్షన్ కమిషన్ త్రూ మీడియా, దమ్మాలపాడు, నారినిపాడు, చీమలమర్రి ఆల్రెడీ నేను అప్లై చేశాను. వెబ్ కెమెరాస్ పెట్టారు. ఎలక్షన్స్లో వెబ్ కెమెరాస్ ఎందుకు పెడతారు? అక్కడ సరిగ్గా ఎవడ ఓటు వాడు వేసుకున్నాడా లేదని దానిలో చూస్తారు. అది చూసి ఎవడ ఓటు వాడు వేసుకోలేదనుకో రీపోలింగ్ పెట్టాలి కదా. ఎందుకు పెట్టింది? ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్లీజ్ వెరిఫై ది వెబ్ కెమెరాస్ అండ్ గివ్ ది డెసిషన్. డోంట్ టేక్ మేము ఈ రీపోలింగ్ పెట్టము అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. మా విన్నపాలు తీసుకోండి, తీసుకొని పరిశీలించండి. పోలింగ్ ఆఫీసర్స్ కూడా కొల్యూడ్ అయిపోయారు కొన్ని చోట్ల పోలీసులతో పాటు. డబ్బులు ఇచ్చారో, బెదిరిపోయారో, భయపడ్డారో, వాళ్ళు చెప్పినట్టు విన్నారు, వాళ్ళు రాయలేదు పుస్తకంలో. అది కాదు ప్రధానమైంది. యు సీ ది వెబ్ కెమెరాస్. వెబ్ కెమెరాలో చూసి ఎవడి ఓటు వాడు వేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. అందరి ఓటు ఒకడే నొక్కుతుంటే దాన్ని మీరు ఎలా లేవ చేస్తారు? వెబ్ కెమెరాలు పెట్టింది ఎందుకు? దయచేసి ఐ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్, గో త్రూ ది వెబ్ కెమెరాస్. మేము ఎక్కడైతే మేము కంప్లైంట్ ఇచ్చామో అవి ఒక్కసారి వెబ్ కెమెరా చూడండి. చూసి దానిలో తప్పు జరిగిందని స్పష్టంగా కనిపిస్తే రీపోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజాస్వామ్యం ఇదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి దమ్మాలపాడు 253, 254, నారినిపాడు 236, 237, చీమలమర్రి 197, 198. ఈ 6 బూత్స్లో ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ డిమాండింగ్ ద ఎలక్షన్ కమిషన్ టు గో ఫర్ ఏ రీపోలింగ్ ఇన్ ఏ షార్ట్ టైం. ఇవన్నీ కూడా వెబ్ కెమెరాలు చూసి వాళ్ళకి మీరు రీపోల్ చేసే అవకాశం ఇస్తే ప్రజలు మళ్ళీ నిజంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక్కడ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోలేదు, వారి బదులు ఎవరో నా ఓటు వాడు నొక్కేశాడు. ఇది మీరు వెబ్ కెమెరాలో చూస్తే అర్థమవుతుంది. ఇది చాలా న్యాయమైనటువంటి డిమాండు, కోరిక ప్రజాస్వామ్యంలో. కాబట్టి దీన్ని కన్సిడర్ చేయాలని మీ ద్వారా, మీడియా ద్వారా ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాను. ఆల్రెడీ ఈ 3 గురించి కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీస్కి నేను ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాను.
ఇవాళ ఈవినింగ్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ని కలవాలనే ప్రయత్నం చేస్తున్నాను, కలుస్తాను. ప్రజాస్వామ్యంలో ఇది అవసరమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. ఫైనల్గా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎన్ని జరిగినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని తగాదాలు చేసినా, మైనారిటీస్ మీద, ఎస్సీస్ మీద, బీసీస్ మీద ఎన్ని దాడులు జరిగినా గెలిచేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళా పరిపాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేస్తారు. మళ్ళా పరిపాలనలో మంచి కార్యక్రమాలు చేస్తారు. 4వ తారీఖున మీరే చూడబోతున్నారు. రెచ్చిపోయే ఆ మోకలకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి. బ్రహ్మరుద్రాదు లేకమైన చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే చంద్రబాబు మోసగాడు. చంద్రబాబు చెప్పింది ఏ పని చేయలేదు. 14 సంవత్సరాలు చంద్రబాబు ప్రజల్ని మోసం చేశాడు. మేనిఫెస్టో పెట్టి మేనిఫెస్టోలో మోసం చేశాడు, ఒక్కటి కూడా చేయలేదు. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తున్నా, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మోసగాన్ని గెలిపిస్తారా, మొనగాన్ని గెలిపిస్తారో ప్రజలు ఆల్రెడీ బాక్సుల్లో ఓట్లు వేశారు, చూస్తారు. మొనగాడే ఈ రాష్ట్రంలో గెలవబోతున్నాడు. మళ్ళా ఆ మొనగాడే మళ్ళా పరిపాలన చేయబోతున్నాడు. మళ్ళా మొనగాడే అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించబోతున్నాడు. 4వ తారీఖు 12 గంటలకు మీరందరూ చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.